సార్ ఇప్పటికీ అసలు ఎవరికైనా రైతులకు భూములు ప్లాట్లు కేటాయించారా? అందరికి కేటాయించారండి ప్లాట్లు మొత్తం. మరి ఎందుకు మొన్న మరి వాళ్ళు అదే నేను చెప్పేది. 2 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి పేరు నాని కూడా ఈ ఫ్లాట్ ఇతందే, ఇది ఫ్లాట్ ఎల్లదే, ఇది సుబ్బయ్యదే అని ఎవరికైనా మీరు కేటాయించారా? సముద్రపొట్టు ఉన్నాడు పేరు నానికి ఏం తెలుసండి? పేరు నాని రమణమానండి. ఏదో చౌక దుకాణం బియ్యం కాదు అమ్ముకోవడానికి, ఎక్స్పోర్ట్లు చేయడానికి. ఇది వర్క్ పని. ఇక్కడ రమణమానం ఎంతంత రోజు కండకాలు తీయాలో, ఎంతంత డ్రైనేజీలు వేయాలో, మొత్తం ఏం చేయాలో చూస్తాడు. మాకు రిటర్న్ ప్లాట్లు మొత్తం అందరు రైతులకు ఇచ్చారండి. ఇంకా మాకు 1800 ఎకరం ఉంది ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మొన్న నుంచి ఆయన పిలిపించాడు. ఏదో దొంగ పిలిపించాడు. మాకు తెలుసు ఎవరెవరితో పిలిపించింది. ఇక్కడ రైతుల్ని, రాజధానిలో రైతుల్ని ఎవరు పిలిచికెళ్ళింది, ఎవరు తీసుకెళ్ళింది మొత్తం తెలుసు. దాని మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడారో అందరు విన్నారు టీవీ ముఖంగా. నేను చెప్పడం కాదు, నేను చెబితే అది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుకోవడం కాదు. న్యాయంగా న్యాయ నిర్ణేతలుగా తేల్చాలి ఏదైనా సరే. మాకు ప్లాట్లు మొత్తం అందరికి ఇచ్చారండి. ఆ 1800 ఎకరానికి ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు పొలం ఇవ్వలేదు కాబట్టి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. మాకు అందరి కాగితాలు ఎవరింట్లో వాళ్ళకే కాగితాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు. ప్లాట్లు కేటాయించారా లేదంటే ఫిజికల్ గా ఈ ఫ్లాట్ మీదే అనేది మీకు హద్దులే చూపించారు? ప్లాట్లు కేటాయించారండి. హద్దులే చూపించలేదు. మాకు రాళ్ళు కూడా బాతారు గతంలో. ఈయన వచ్చినాక రాళ్ళు మొత్తం ఇరిగిపోయినాయి. ఎట్టబడితే అట్ట తిరిగి, ఎట్టబడితే అట్ట బళ్ళు తిప్పి, ట్రాక్టర్లు తిప్పి నాశనం చేయాలని కదా వాళ్ళు. ఫ్లాట్లు ఇచ్చిన మాట వాస్తవం. ఎవరికి ఇవ్వలేదు రమ్మనమానండి, చెప్పమానండి ఎవరికి ఇవ్వలేదో. ఆ పేరు నానిగండి రమ్మనమానండి, నేను మాట్లాడతా. మరి అధికారం వచ్చి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళకి ఫ్లాట్లకు దిక్కులేదు అనేది ప్రచారం. మరి ఇప్పుడే కదా సార్ నేను చెప్పింది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే 10 నెలలు పోయింది. జరిగిన పనులు చెప్పా. తర్వాత ఇప్పుడు 14 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మరి 15 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డ వర్షాల్లో కూడా పనులు చేస్తున్నారుగా. అసలు ఇవన్నీ వాళ్ళన్నీ చెప్పాయని కళ్ళబొల్లి మాటలండి. కాకెమ్మ కబుర్లు చెబుతాను అంతే. నిజమైన మాటలు చెప్పనమండి ఎవరైనా నమ్ముతారు. అంతేగాని చూడకుండా ఏదో చెప్తే అట్ట. నిన్న కడపాళ్ళు వచ్చారు, మొత్తం తిరిగి చూశారు. ఆ పులివెందుల నియోజకవర్గం వాళ్ళే వచ్చారు నా దగ్గరికి. కారు వేసుకొని మొత్తం తిప్పి చూపించా. వాళ్ళు కూడా మరి ఇవన్నీ తీసుకొని వెళ్ళారు. మరి వాళ్ళు చూపిస్తారుగా. వాళ్ళు ఏదైనా తప్పు అయితే మీరు చేసి ఇక్కడ అన్ని తప్పులేనాయా అని అనేవాళ్ళు కదా నన్ను. అవి ఏం లేవండి, పనులు బ్రహ్మాండం జరుగుతున్నాయి. ప్రతి పనికి అంచెలంచెలుగా చూసి వర్కర్లు కానీ పైన ఇంజనీర్లు కానీ మొత్తం నేనైతే రోజుకు ఒకసారి తిరుగుతానండి. బ్రహ్మాండ పనులు చేపిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అనేది దాంతో పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది తప్ప రాజధాని నిర్మాణ పనులు అయితే జరగట్లేదు అనేది ఒక ప్రచారం. వాస్తవం ఎంత చెప్తారు సార్? నేను చెప్పేది ఒకటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి ఇది ఒక బంగారు బాతు. ఈ అమరావతి అనేది ప్రజలను నమ్మండి, నా మాటగా నమ్మండి. నేను ఒక రైతునే. నేను ఎన్నాలంటే నేను విజయసాయి రెడ్డి లాగనో, లేకపోతే పేరు నాని లాగనో, కొడాల నానికి లాగనో చెప్పట్లా. నేను ఉండ వాస్తవం చెబుతున్నా. ఇది ఒక బంగారు బాతు. అయితే టైం పట్టిద్ది అంతే తప్ప నీకు ఎమ్మటే కావాలంటే అన్నం తినగానే అన్నం అరిగిద్దా? అరగదు కదా. వాస్తవాలు తెలుసుకోమంటున్నా నేను చెప్పేది. వైసీపీ వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, ఎవరు మాట్లాడినా సరే. అంతేగాని అనవసరంగా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ బాబు మీద, పవన్ కళ్యాణ్ మీద బురదలటం కాదు. వాళ్ళు వర్క్ చేస్తున్నారా చేయట్లేదా? ఇలా చేస్తున్నారు కాబట్టి నేను చెబుతాను కాంగ్రెస్ వాదిగా కూడా. లేకపోతే చెప్పాల్సినంత అవసరం నాకు లేదుగా. చూడమనండి వచ్చి రాజధానిలో వాళ్ళు వచ్చి 4 రోజులు నేను తిప్పుతా రమ్మనమానండి. వాళ్ళు మొత్తం అంతా జంగిల్ చేసిన రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించారండి. చెప్పాలంటే ఒక మాటలో. మీరు జంగిల్ అంటున్నారు, జంగిల్ రాజా ప్రభుత్వం నడుస్తున్న పక్క వైసీపీ చెప్పింది. ఏది జంగిల్ అంటే ఏదంటారు? వైసీపీ జంగిల్ రాజా ప్రభుత్వం. నేనే చెబుతున్నా. నేను కాంగ్రెస్, ఇప్పుడు రాజశేఖర అభిమాని నేనే చెబుతున్నా. జంగిల్ చేసింది వాళ్ళు, నానా బడ్జెట్ చేసింది వాళ్ళు, తారు రోడ్లు పగలగొట్టింది వాళ్ళు, ఎక్కడక్కడ గుల్లగొల్ల చేసింది వాళ్ళు ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు. ఎవడు చేశాడండి ఇక్కడ? రాజధానిలో ఒక్క ఇటుక పెట్టాడా? 3 రాజధానులని ప్రగల్భాలు పలికాడు. మళ్ళీ ఏం చెబుతాడు? అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, దేశానికి రాజధాని కావాలన్నాడు. మరి రాజధాని అవసరం లేనివాడు ఆ రోజు ఎందుకు చెప్పావు? 3 రాజధానులు ఎందుకు పెట్టావు నువ్వు? నీకు దగ్గర ఇంగిత జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఇన్ని మాటలు మాట్లాడతావు నువ్వు. నిన్నగా మనం చెబుతున్నావు ఎక్కడ వైజాగ్లో ఏం చెబుతున్నా? ఇంకా కళ్ళు ముచ్చుకొని కథ తెలిసారు 3 సంవత్సరాలు అయ్యిద్ది. నేను రాగానే ₹1 కోటి ఇస్తాను అంటున్నావు. అంత మంగళ ఏ కోట్లు ఇచ్చావు బాబు నువ్వు? వైజాగ్లో జరిగిన దానికి ఇచ్చావా నువ్వు? పాలిమర్స్ దాంట్లో ఇచ్చావు నువ్వు, వాళ్ళకి ఇస్తానన్నావు, పోయావు. మరి అట్టే విజయవాడ భవానీపురం మునిగింది, వచ్చి చెప్పావు, ఇచ్చావా? ఎక్కడ నువ్వు ఒక పైసా ఇయ్యకపోగా నువ్వు బురదలుతుంటావు చేసే పని చేసే వాళ్ళ దగ్గర. ఈయన మాత్రం విజయనగరంలో అయినానండి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ఒక వరం లాంటి వాడు. ఆయన చెప్పాలంటే ఒక మాటలో ఏదో మనం ఒట్టి మాటలు మాట్లాడుకోవడం కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈయన చేసిన అరాచకానికి ప్రతి వ్యవస్థనే నాశనం చేశాడు. ఒక్క వ్యవస్థ కూడా బాగులేదు.
ఈయన చేసిన అరాసిన గాడిలో పెడతానికి ఆయనకి అంటే 2 సంవత్సరాలు పడింది. ఇంతవరకు ఇంకా కొన్ని జిల్లాలు గాడిలో పడలా. ఇవాళ గుంటూరు జిల్లా రాజధాని కాబట్టి గాడిలో పడింది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఇంకా కొన్ని జిల్లాలు గాడిలో పెడుతున్నాడు. ఆయన ఎంత తెలియగలడు, మేధావి కాబట్టి ఘాట్లో పడుతున్నాయి. అంతేగాని మనం అనుకున్నట్టు జరిగితే సార్, ఇప్పుడు ఈ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక కొత్త ప్రపోజల్ చెప్పారు, మావిగన్ అని చెప్పి. దాని మీద ఎలా స్పందిస్తారు? మావిగన్ అంటే 4 అర్థాలు వస్తాయండి. ఆయన చెప్పుకుంటే సరిపోయింది. మావిగన్ అంటే బందరు, అంటే రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే అది సరిపోయింది. మావిగన్ అంటే ఏంది? గన్ అంటే ఆయనే, గన్ అంటే ఆయనదే పేరు. మరి మావి గన్ అంటే మరి మా అంటే రకరకాల అర్థాలు వస్తాయి సార్. అవి టీవీ అర్థాలు వస్తాయండి. అవి టీవీ ముఖంగా చెప్పే కాదు, జనాలు తెలియాలి. ఇప్పుడు వైసీపీ నుంచి వాళ్ళు చెప్తారు, ఒకే చోట రాజధాని పెట్టి అక్కడే ఇది చేయడం కాదు, విస్తరించాలి కదా అని వాళ్ళు చెప్తారు. అందుకే ఒకే చోట కాకుండా ఇదంతా హైవే రూట్ ఉంది, పోర్ట్ సిటీ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఇటు విజయవాడ ఉంది, డెవలప్మెంట్ ఏరియా గుంటూరు ఉంది, అలా 3 ఏరియా కూడా డెవలప్ చేయొచ్చు కదా అనేది జగన్ మావిగానే చెప్తారు. దాని మీద ఒక స్థానిక రైతుగా, అమరావతి రైతుగా మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అసలు సిఆర్డీఐ ఎంతవరకు విస్తరించిందో తెలుసా జగన్కి? చెప్పానండి. ఊరకు చెప్పడం కాదు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ మీద ఊరకు చూసి చదవటం కాదండి. అసలు జిల్లా, ఇప్పుడు గుంటూరు జిల్లాకు హద్దులు ఎక్కడ తెలుసా ఆయనకి? కృష్ణా జిల్లాకు హద్దులు ఎక్కడ తెలుసా? 13 జిల్లాల హద్దులు తెలుసా ఆయనకి? 5 సంవత్సరాలు సీఎం. సీఎం చేస్తే ఎవడికి కావాలి? ఆయన ఎవడన్నా రాసిస్తేనే ఆయన చదివేది. నాకు మళ్ళీ చెప్పాను మనం టకటగా హద్దులు చెప్పాను, మన జిల్లాల హద్దులు 13 జిల్లాలకు హద్దులు చెప్పాను మనండి. ఏం తెలియని ఆయన రోడ్డు ఎంపటి 2 బిల్డింగ్లు కడితే అయిపోయిందంటే నీ ఇల్లు నువ్వెందుకు ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నా? అక్కడ ఎవరో యామారెడ్డి గారు ఇస్తే కట్టావు, నువ్వు ఆయన ఎందుకు కట్టావు అంటున్నా. ఇది మరి మెయిన్ రోడ్డు ఏమంటే కట్టపోయా, హైవే ఏమంటే కట్టుకోపోయావండి నువ్వు. హైవే ఏమంటే నీ బిల్డింగ్ ఉండటానికి ఇల్లేదు. అదే హైవే ఏమంటే రాజధాని బిల్డింగ్లు మొత్తం హైవే ఏమంటే ఆడొక బిల్డింగ్ కడితే రాజధాని అయిపోయింది. అది రాజధాని అంటే సెక్రటరియట్ ఉండాలి, అంతేనా, అసెంబ్లీ ఉండాలి, మరి అన్నీ ఉండాలి కదా, హైకోర్టు ఉండాలి, మరి ఇవన్నీ ఉంటేనే రాజధాని అయింది. అంతేగాని ఇప్పుడు మన ఇల్లు కట్టుకున్నామండి, కిచెన్ ఉండాలా, లెట్రిన్ బాత్రూమ్లు ఉండాలా. మరి లెట్రిన్ బాత్రూమ్ గుంటూరులో కట్టి, కిచెన్ ఏమన్నా కానీ బెదవాడలో కట్టి, ఇల్లు ఏమన్నా కానీ ఎలగపూడిలో కడితే అది ఇల్లు అంటారు దాన్ని. మరి ఎందుకు తెలియదు నీకు ఇవన్నీ? ముఖ్యమంత్రి చేసావే, సామాన్య మానవుడు కాదు నువ్వు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, రాష్ట్రానికి అధ్యక్షుడు, పార్టీకి అధ్యక్షుడు. నువ్వెందుకు మా అవివేకం మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు సరిగా మాట్లాడుతూ నేర్చుకో, అంతేనా. నిన్న ఆయన విజయ్ ఉన్నాడు, స్టాలిన్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాడు. అది నైతిక విలువలు అంటే అయ్యి, రాజకీయ విలువలు, నైతిక విలువలు అంటే అయ్యి. అంతేకాని కక్ష ధోరణి చర్యలతోటి చంద్రబాబు నాయుడు కమ్మోడే, నేను కమ్మోడు ఏదో చేస్తానని నువ్వు అన్నావు, నేనంటా రెడ్లు ఏదో చేస్తాను. సరిపోయిద్దా? అందరం మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, దొరలు ఉంటారు, దొంగ ఉంటారు పార్టీల తర్వాత. అసలు నువ్వు దేనికి వచ్చినా కానీ 1000 మందిని 2,000 మందిని ఎంబడి పెట్టుకొచ్చుకొని సీఎం జై సీఎం అని అనిపించుకుని సరిపోద్దా? ఇలా నిన్న అదే మరి అనిత, హోమ్ మినిస్టర్ అనితను మరి లోకేష్ ఇద్దరు వెళ్ళారు వైజాగ్. వాళ్ళ దగ్గర ఎవరన్నా మాట్లాడారా? ఒక పద్ధతి, ఒక కంట్రోల్ ఉండాలి పార్టీ అన్న